కరుణాకరన్ అనగానే టక టక టకమని గుర్తొచ్చేస్తాయి సినిమాలు. ఓ తొలి ప్రేమ, ఒక పవర్ స్టార్కి ఒక పవర్ఫుల్ లవ్ స్టోరీ ఇచ్చారు మీరు. ఒక రెబల్ స్టార్కి డార్లింగ్ లాంటి ఒక ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ ఇచ్చారు. వాసు. అండ్ ఒకటేంటి, అసలు మీరు ప్రతి సినిమా ఒక ఒక టెక్స్ట్ బుక్ లాగా యంగ్స్టర్స్కి మనం ఇలా తీయాలి సినిమా అని. పీపుల్ ఆల్ లవ్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నేను కూడా థ్యాంక్ యూ. మొట్టమొదటి కారణం నా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి. అది ఫస్ట్ కరుణాకరన్ అంటే దానికి ముందు అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ అంట. బికాస్ ఆఫ్ ఫస్ట్ టైం స్క్రిప్ట్ చేసి ఏదో ఒక బుక్ చూసి హీరో ఈ అబ్బాయి బాగున్నారు అనుకొని తర్వాత మెగాస్టార్ తమ్ముడిని తెలిసి తర్వాత అది మాత్రమే నేను చేసిన పని. బట్ అన్నయ్య దగ్గర స్టోరీ నేరేట్ చేసిన అక్కడి నుంచి ఇప్పుడు దాకా స్వింగ్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు మీరు మీరు చాలాసార్లు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఒక సినిమా మ్యాగజైన్ లో చూసి ఇతనే నా హీరో. అది ఇప్పుడు కూడా నెట్ లో చూస్తున్నా ఆ మ్యాగజైన్, ఆ ఫోటో సార్. చాలా రోజా అది ఎక్కడెక్కడో వెతికా, నాకు దొరకట్లేదు. అవునా? ఇప్పుడు నిన్న అది పట్టుకున్నా, ఫోటో చేసి పట్టుకున్నా. అది అవునా? ఆ ఫోటోని చాలా బాగుంటాయి. అది ఓకే. అన్నయ్య మెగాస్టార్ వెనకాల అలా షోల్డర్ పెట్టుకుని అలా. అవును, చాలా ఫేమస్ ఫోటోగ్రాఫ్ అది. అదే నేను చూసిన ఫోటో. కళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అది. అవును, వాళ్ళ ఇంట్లో చిరంజీవి గారు, నాగబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఐస్ చాలా పవర్ఫుల్. వాళ్ళ ఫాదర్ ఐస్ వచ్చినాయి వాళ్ళకి. వెంకటరావు గారు ఐస్ చాలా పవర్ఫుల్, చాలా డీప్ గా ఉంటాయి అన్నమాట. ఒకసారి మహేష్ భట్ నాతో అన్నాడు చిరంజీవి గారి గురించి, చూడు చిరంజీవి ఐస్ ఒక పులి టైగర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది దాంట్లో అని చెప్పి. వాళ్ళ కళ్ళే వాళ్ళ తాలూకు లాంగ్వేజ్. ఆఫ్ కోర్స్. సో మీరు ఆ ఫోటో చూసిన తర్వాత మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు అవన్నీ జరిగాయి. 6 నెలల తర్వాత మీరు పవన్ కళ్యాణ్ గారిని రీచ్ అయ్యారు. అందరికీ తెలిసి చెప్పారు. ఈ 6 నెలల మధ్య కాలంలో ఏం జరిగింది సార్? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఎపిసోడ్. ఎస్. అది ఇప్పుడు హైదరాబాద్ డైరెక్షన్ తెలిసి ఇటు సైడ్ ఉందని తెలిసే కానీ మనుషులు ఎవరు తెలియదు, ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. సో ఎలా పట్టుకోవాలి అని ప్లాన్ చేస్తున్నప్పుడు మన తెలుగు డిస్కషన్, స్టోరీ డిస్కషన్ జరిగితే అక్కడ వెళ్తా. అలా వెళ్ళినప్పుడు అప్పుడు నా ఫ్రెండ్ శంకర్ అసోసియేట్ గాంధీకృష్ణ వాళ్ళు డిస్కషన్ పిలిచారు. అక్కడ నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ గిరి గారు, ప్రొడ్యూసర్ గిరి గారు నాకు పరిచయం అయ్యారు. అప్పుడు స్టోరీ చెప్పాను. అదే దిల్ రాజు గారు గిరి గారు కాంబినేషన్. వాళ్ళ దగ్గర అడిగాను, ఇలా నేను పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, అది అంత ఈజీ కాదండి, ఇట్స్ వెరీ బిగ్ కాంపస్, అది నేను ట్రై చేస్తా అని చెప్పి డైలీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతా, వెయిట్ చేసా. వాళ్ళు నాకు బాగా హెల్ప్ చేశారు. వాళ్ళు కాజల్ నాగేశ్వరరావు అని, ఎస్ అతని ద్వారా సూర్యం బాబాయ్ అనే కళ్యాణ్ గారి బాబాయ్ వాళ్ళు పరిచయం. వాళ్ళు ఇదన్నీ జరగడానికి అయింది 3, 4, 5, 6 months అయింది ఇవన్నీ జరగడానికి. కొంచెం డైలీ అది అన్నప్పుడు సడన్గా తీసుకొచ్చారు ఇక్కడ గ్రీన్ పార్క్లో. వాళ్ళకేదో నమ్మకం, గిరిగారికి చాలా నమ్మకం మీద. ఓకే అని చెప్పి సూర్యబాబాయ్ గారు వచ్చారు హోటల్కి. ఏమా తెలుగులో చెప్తావా ఇంగ్లీష్లో చెప్తావా అన్నారు. తమిళ్లో చెప్తారు సార్. నాకు తమిళే వచ్చేది సార్, ఇంగ్లీష్ వాళ్ళు ఫ్లూయెంట్గా రాదు, తెలుగు అస్సలు తెలియదు సార్. అయ్యో బాబోయ్ అంటే కష్టం బాబు, అదేంటే ఎట్లా మరి అన్నప్పుడు గిరిగారు నాతో రాలేదు యాక్చువల్గా, కాజల్ నాగేశ్వరరావు గారే వచ్చారు. ఓకే సరే వేరే ఎవరైనా ట్రాన్స్లేషన్ మనుషులు పట్టుకుందామంటే నాకు అక్కడే పోయింది. ఎందుకంటే నేను స్టోరీ చెప్పినప్పుడు ఫుల్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా
అవునా తమిళ డైలెక్ట్ లో చెప్తారు కదా. ఒక ఫీల్తో చెప్తా, మ్యూజిక్తో అప్పుడు ట్రాన్స్లేషన్ పక్కన ఉండి వస్తున్నారు పోతున్నారు అని చెప్తే అక్కడ స్పీడ్ ఓపెనింగ్ దుగ్గు నన్ను కెమెరా కింద వెళ్తుంది, డిస్కోతేక్ ఉంది కదా ఆ మ్యూజిక్తోనే ఓపెన్ చేస్తా. సో అలా ట్రాన్స్లేషన్ పెట్టుకుంటే ఆ జోస్ పోతుంది కదా, ఆ టెన్షన్ నాకు. అయితే అయ్యో ఏం చేద్దాం అన్నప్పుడు ఒకే టెన్షన్ అన్నప్పుడు ఆ రోజు మార్నింగ్ నుంచి ప్రిపరేషన్, ఓకే ఈవినింగ్ 5 o'clock రమ్మన్నారు అన్నప్పుడు ఫుల్ టెన్షన్, ఇలా భయం. ఎందుకంటే మెగాస్టార్ తమ్ముడు కదా. సో అప్పుడు ఫిలిం గోగుల్ సీత షూటింగ్, సుస్వాగతం షూటింగ్ జరుగుతుంది అక్కడ. అవును సుస్వాగతం షూటింగ్ జరుగుతుంది. అక్కడ నుంచి ఇక్కడే అన్నపూర్ణ స్టూడియో వెనకాల ఉంది. సగంలోనే కార్ పంచర్ అయింది. ఇలా హైలైట్ ఏంటంటే ఫస్ట్ నన్ను తీసుకొస్తారు హైదరాబాద్ ఫ్లైట్ క్యాన్సిల్, వచ్చిన టైంకి రాట్లా. మళ్ళీ వాళ్ళు నన్ను టీవీకి తీసుకొచ్చి మళ్ళీ 6 o'clock ఫ్లైట్. అక్కడే నాకు కొంచెం అవును ఒక ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది కానీ ఇక్కడ వచ్చి టైర్ పంచర్ అవుతుంది. అంటే లేటు బాబాయ్ టెన్షన్ అవుతున్నారు. అయ్యో వాడికి కోపం వస్తుంది, టైంకి రాలేకపోతే. ఇప్పుడు అక్కడ 6:30కి రమ్మన్నారు, ఇక్కడ 7 అయింది, 7:30 అయింది. నాకు ఇప్పుడు ఫుల్ ఈశ్వరా ఎలా అయినా కాపాడరా బాబు, ఫుల్ టెన్షన్. స్టోరీ నేను టైంకి వెళ్ళడానికి స్టోరీ చెప్పండి నాకు టెన్షన్ వస్తుంది. ఇప్పుడు కూడా స్టోరీ నేరేషన్ అంటే టెన్షనే, కరెక్ట్గా డెలివరీ చేయాలి, అది టెన్షన్, అది మాకు భయం వస్తుంది. బట్ చెప్పిన తర్వాత కాన్ఫిడెంట్ వస్తుంది. దాని ముందు స్టార్ట్ అయిన ఎలా రిసీవ్ చేస్తారో ఏమో, బాగుంటుందా బాగలేదా అన్న టెన్షన్. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం, వాళ్ళకి చెప్పాను ట్రాన్స్లేటర్ దొరకట్లేదు మరి. అది అయినా కూడా ఏదో ఒక కాన్ఫిడెన్స్, ఓకే అక్కడ వచ్చే టైంకు కరెక్ట్గా లేట్ అయింది. ఆపోజిట్లో జీప్లో ఒక సిల్అవుట్లో వస్తుంది. అయ్యో ఇది బాబు ఏదో బయటకు వస్తున్నారు వెళ్ళిపోతారు. కరెక్ట్గా ఇంటికి పక్కన వచ్చినప్పుడు క్రాస్ అయింది జీపు. అన్నయ్య జీప్ క్రాస్ అయింది. బాబాయ్ దిగుతూనే వెళ్ళి ఎవరో వస్తారు, అది ఎడ్జ్లో ఉంది ఆ ఇల్లు. పైకి ఎక్కితే లాస్ట్ అది ఇల్లు స్ట్రీట్ ఎండ్లో కొండ మీద. బండి క్రాస్ అయితే వాళ్ళకి ఏదో మనం కోసం వచ్చారేమో, జీప్ ఆగింది. బాబాయ్ వెళ్ళి మాట్లాడితే అక్కడ సిల్అవుట్లో చూస్తున్నా, ఎందుకు బయట చేయాలి. ఫస్ట్ టైం నేను సిల్అవుట్లో చూస్తున్నా నా హీరోని. అప్పుడు కూడా ఆ టెన్షన్లో చాలా బాగున్నారు హీరో, సూపర్ స్టైల్. ఓకే అలా కట్ చేస్తే జర్రని బట్టి ఆ రివర్స్లోనే జర్ర లోపల వెళ్ళింది. డైరెక్టర్ టక్కన నేను బయట ఉన్నాను, అలా వెళ్ళారు, నేను వెళ్ళాను. ఆ పిల్లర్ దగ్గర మర్చిపోను. డైరెక్టర్ ఇతనే బాబు, హాయ్ అంకల్ బాబు. లోపల వచ్చి కూర్చొని సార్ నాకు తెలుగు రాదు సార్, ఇంగ్లీష్ కూడా ఏదో చెప్తాను సార్. తమిళ తెలుసు సార్. తమిళ వచ్చి కదా తమిళ తెలియదు. అబ్బో సామి, ఓ ఫుల్ హ్యాపీ. అప్పుడు జమ్మున కొంచెం హ్యాపీ అయింది. చెప్తారా సొల్றீங்களா సార్ కూర్చోండి. లేదు ఐఎమ్ స్టాండింగ్ సార్. నేను నేరేట్ చేస్తే స్టాండింగ్లో ఉంటాను. ఓకే అని చెప్పి బ్యాక్ నుంచి క్లాత్లో గన్ పెట్టి, అది ఏదో బ్యాగ్లో ఉన్నది ప్యాంట్ బ్యాగ్ నుంచి బ్యాగ్ నుంచి పెట్టారు. ఓకే నేను గన్ను చూసి, సార్ స్టోరీ బాగలేకపోతే కల్చర్ కదా అన్నాను. అక్కడ స్టార్ట్ అయింది మూడు. అది సార్ రిసీవింగ్ సార్. అసలు నేను అనుకున్న హీరో నా హీరో, అది నాకు లాక్ అయింది అక్కడ హార్ట్లో. అదేదో సమ్ ఇన్స్టిట్యూషన్ సార్, ఎక్కడో ఉన్నవాడు ఏదో ఒక బుక్ చూసి ఏదో అది ఒక కాన్ఫిడెంట్గా ఇతనే కావాలి నాకు, ఇతనే కావాలన్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్ సార్, అది తల రాత సార్. అది అంతే దైవాజ్ఞ గాడ్ సార్. అది మూమెంట్ సార్. అఫ్ కోర్స్
ఎన్నిసార్లు అడిగినా ఇదే చెప్తాను సార్, అంత హ్యాపీ అవుతా. బాడీ బ్లడ్ అని సర్క్యులేట్ అని ప్రెషర్ అని మారిపోతాయి. ఫస్ట్ మ్యూజిక్తో స్టార్ట్ చేశాను. ఫుల్ విని 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 ఎప్పుడు షూటింగ్ పెట్టుకుందాం అన్నారు. అదేంటి ఫైల్ ఏంటి, ఫైల్ తీసుకొచ్చాను. స్టోరీ బోర్డ్, తాజ్మహల్ సెట్ బీచ్లో. అదే తాజ్మహల్ ముంతాజ్ ఎవరు కాదు, మేమిద్దరమే. ఈ జన్మలో నేను బాలుగా, నువ్వు అనువుగా నన్ను గుర్తుపట్టట్లేదా అని ఒక కాన్సెప్ట్ ఉంది సార్ సాంగ్ గగనానికి. ఆ సాంగ్ అది తాజ్మహల్ ఎల్యూషన్లో బీచ్ దగ్గర డ్యామేజ్డ్గా. ఓ ఇది ట్రీస్ కెనకాల డ్యాన్స్, అది కూడా స్టోరీ బోర్డ్లో ఉంది, అది చూసారు. ఎప్పుడు షూటింగ్ పెట్టుకుందాం సార్, హ్యాపీ సార్. అస్సలు సార్ సినిమాలో సార్ స్టోరీ వింటారు సార్. ఇప్పుడు కూడా పాపం పిల్లలు చాలా కష్టపడుతున్నారు ఒక ఫిల్మ్ డైరెక్ట్ చేయడానికి. లోపల సార్ ప్రాణం వెళ్ళి వస్తుంది. బికాస్ డబ్బు పెట్టిన వాళ్ళు కూడా భయపడతారు కదా సార్. మరి ఎందుకు భయపడ్డా? విని విని అది అది ఏంటో నాకు అది వరం సార్, అది అదృష్టం సార్. అదృష్టం. నా అన్నయ్య ఇమ్మీడియట్గా అడిగారు ఎప్పుడు పెట్టుకుందాం. దీని హైలైట్ ఏంటి తెలుసా, అది అన్నీ చెప్పి నేను వచ్చేసా. సరే అన్నయ్యకు నచ్చింది, అన్నయ్యకు నచ్చింది అది అని చెప్పి ఇక్కడ తమిళ్లో ప్రొడ్యూసర్, నేను హీరోకి ఓకే పెట్టుకుందాం, కంపెనీ మనం పెట్టుకోవాలని అక్కడ తిరుగుతున్నా తమిళనాడులో, తెలుగు చేయాలని. నాకు తెలుగు ఫిల్మ్ చేయాలని నేను రాట్లా, తమిళ్ ఫిల్మ్ చేయాలి, దానికి తెలుగులో డబ్ చేయాలని, తెలుగు చేయాలని ఐడియా లేదు. తమిళ ఫిల్మ్ పవన్ కళ్యాణ్ హీరో, అది ఐడియా. హీరో దగ్గర స్టోరీ చెప్పి ఓకే పెట్టుకుందాం. ఇప్పుడు ప్రొడ్యూసర్ కంపెనీలో చెప్తున్నా, దే ఆర్ ఎసిటేటింగ్ సంథింగ్. 1, 2, 3 వీక్ అయింది. మళ్ళీ ఫోన్ చేశాను, కర్ణ ఎక్కడ వెళ్ళావు? ప్రొడ్యూసర్ వెళ్తున్నా, ఎక్కడ ఉన్నాను? సరే హైదరాబాద్కి రండి. హైదరాబాద్కి రా, నువ్వు డబ్బు అసిస్టెంట్ అడ్రస్ చెప్పు. ఆనంద్ సాయి వచ్చారు ఇంటికి. ఎవరు ఇక్కడ కరుణాకరన్ ఎవరు? ఫస్ట్ మీటింగ్ అక్కడ. సార్ మిమ్మల్ని రమ్మన్నారు, ఫ్లైట్ టికెట్. అక్కడ దిగితే కరుణాకరన్ నాకు చెప్పొచ్చు కదా. ఇమ్మీడియట్ కాల్, జీవీజీ గారు వచ్చారు, జీవీజీ రాజు గారు వచ్చారు. స్టోరీ వినండి మీరు. నాకు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది బాబు, ఓకే చేద్దాం అన్నప్పుడు అన్నయ్యతో ఇష్టం. తమిళ్ నాకు లాంగ్వేజ్ చేద్దాం, 2 లాంగ్వేజ్లో చేద్దాం, ఏముంది అన్నారు. ఫుల్ హెల్ప్, సూపర్. అది అలా చేస్తాం సార్, అలా చేసాం. స్టార్ట్ అయింది అక్కడి నుంచి షూటింగ్. నవంబర్లో చెప్పాను, ఫిబ్రవరిలో షూటింగ్. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, 4 months ప్రిపేర్డ్. ఫుల్ A to Z స్టోరీ నేరేట్ చేస్తా, 2.5 hours షార్ట్ బై షార్ట్. అది అన్నయ్యకు చాలా నచ్చింది. అన్నయ్య స్టైల్లో, అన్నయ్య ఫేస్బుక్, అది 100% దేవుడు నాకు ఆవారం ఇచ్చారు. అంటే అప్పుడు మీరు కథ చెప్పిన తర్వాత మళ్ళీ అది సెట్స్కి వెళ్ళే ముందు అంటే పవన్ కళ్యాణ్ గారితో జరిగే డిస్కషన్లో ఆయన ఏమైనా మీకు కాంట్రిబ్యూట్ చేయడం, మీరు స్టోరీ ఆయనతో డిస్కస్ చేయడం, పెర్ఫార్మెన్స్ అప్పుడు మొత్తం కర్ణ ఇది బాగుంటుందా, సూపర్ అలా ఎలివేషన్ ఇంప్రూవ్మెంటే తప్ప కథలో ఎప్పుడు ఆయన ఇది ఏ సీను, ఇది ఎందుకు ఈ సీను అలా డిస్కషన్ ఎప్పుడు రాట్లా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.